జనమేజయుడు వైశంపాయనుడు ఇలా అడిగాడు, మహర్షి, రాజులు యజ్ఞాలు చేయాలని ఆసక్తి కలిగి ఉంటారు, మహర్షులు తపస్సు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు, విప్రులు మనస్సును నిగ్రహించుకుంటూ ఉంటారు. మనోనిగ్రహం లభించిన తరువాత ఇంద్రియ నిగ్రహం అదే లభిస్తుంది. అందువల్ల ఈ లోకంలో యజ్ఞంతో సమానమైన ఏ కర్మ నాకు కనిపించటం లేదు. ఎలాంటి సందేహం లేకుండా ఇదే సరైంది. అనేక రాజులు విప్రులు యజ్ఞం చేసి ఈ లోకంలో గొప్ప కీర్తి పొందారు. మరణానంతరం స్వర్గానికి వెళ్ళారు. ఇంద్రుడు 100 యజ్ఞాలు చేశాడు. సమృద్ధిగా దక్షిణలు ఇచ్చాడు. ఆ ఫలంగా సమస్త దేవరాజ్యాన్ని పొందాడు. ధర్మరాజు భీమార్జునులతో కలిసి సమృద్ధిగా సంపదలను పొందాడు. పరాక్రమంతో ఇంద్రుడు వంటి వాడయ్యాడు. యజ్ఞం అంత గొప్పదై ఉండగా మరి ధర్మరాజు చేసిన యాగాన్ని ఆ యజ్ఞం ఏమంత గొప్పది కాదు అని ముంగిస ఎందుకు నిందించింది? నాకు ఈ విషయమే పెద్ద సందేహంగా ఉంది, దీన్ని తీర్చండి అని అడిగాడు. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ రాజా, యజ్ఞం శ్రేష్టమైనదే. దాని ఫలాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను విను. పూర్వం ఒకనాడు ఇంద్రుడు యజ్ఞం చేస్తున్నాడు. అప్పుడు మహర్షులందరూ మంత్రాలు చదువుతున్నారు. ఋత్వికులు తమ తమ పనులు చేసుకోవటంలో మునిగిపోయి ఉన్నారు. అలా యజ్ఞకర్మలు చాలా గొప్పగా విస్తారంగా జరిగిపోతున్నాయి. పండితులు యజ్ఞకుండం దగ్గర కూర్చొని ఆహుతులను అగ్నిలో వేస్తున్నారు. దేవతలను ఆహ్వానిస్తున్నారు. విప్రులు వేదమంత్రాలను సుస్వరంగా ఉచ్చరిస్తున్నారు. ఇంతలో పశువులకు సంస్కారం చేయవలసిన సమయం ఏర్పడింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మహర్షులకు వాటి మీద దయ కలిగింది, జాలి ఏర్పడింది. వారు ఇంద్రుడి వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ ఇంద్ర, యజ్ఞంలో పశువధ చేయకూడదు, అది మేలు కలిగించదు. మీకు ధర్మం అంటే ఇష్టం, ధర్మాన్ని ఆచరించటమే ఎంతో ఇష్టం. అయినా కూడా నువ్వు ఈ పని చేయాలని చేస్తున్నావు కనుక ఇది నీ అజ్ఞానం. యజ్ఞంలో ఇలా పశువధ చెయ్యమని శాస్త్రంలో లేదు కదా. ఓ ప్రభు, నీ యజ్ఞ ధర్మానికి కీడు చేస్తుంది. హింస ధర్మమని ఎక్కడా లేదు. ఇది ధర్మం సంపాదించటానికి అనుకూలం కాదు కనుక విడిచిపెట్టు. నీకిష్టమైతే విప్రులందరూ శాస్త్రం చెప్పినట్లుగా ఈ యజ్ఞాన్ని చేస్తారు. శాస్త్ర విధిని బట్టి యజ్ఞం చేయటం వల్ల నీకు ఉత్తమ ధర్మం లభిస్తుంది. కనుక ఓ ఇంద్ర, 3 సంవత్సరాల క్రిందం గల పాత గింజలతో యజ్ఞాన్ని చెయ్యి. అదే ధార్మిక యజ్ఞం అవుతుంది, ఉత్తమ ఫలాన్ని లభింపజేస్తుంది అన్నారు. అప్పుడు ఇంద్రుడు మోహవశుడే ఉన్నాడు. మహర్షులు అంతగా చెప్పినా కూడా అతడు వినలేదు. ఆ యాగ సమయంలో మహర్షుల మధ్యలో పెద్ద వివాదం చెలరేగింది. మహర్షులు 2 పక్షాలుగా విడిపోయారు. ఒక పక్షం వారు జంగమాలతో అంటే పశుపక్షాదులతో యజ్ఞం చేయాలని వాదించారు. ఇంకొక పక్షం వారు స్థావరాలతో అంటే పండ్లు, అన్నం మొదలైన వాటితో చేయాలని వాదించారు. మహర్షులందరూ తత్వాన్ని దర్శించిన వారు. దీనివల్ల వారందరూ కూడా ఎంతో బాధపడ్డారు. అప్పుడు వారు ఇంద్రుడి అనుమతి తీసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించమని వసు మహారాజును కోరారు. ఆ వసు మహారాజుతో ఇలా అన్నారు, ఓ బుద్ధిమంతుడా, మాకు ఒక సందేహం కలిగింది, దాన్ని నివారించు. మేము అడిగే విషయంలో సత్యం చెప్పు. శాస్త్రాలన్నీ యజ్ఞాలను ఎలా చేయమని చెప్పాయి. యజ్ఞం ముఖ్యమైన పశువులతో చేయాలా లేదా బీజాలు రసాలతో చేయాలా? ఏది మంచిది? ఇది మా వివాదం, దీనిని తీర్చు అని అడిగారు. అప్పుడు వసురాజు ఆ 2 పక్షాలలో ఏది సారవంతంగా ఉంది, ఏది నిస్సారంగా ఉంది అనే విషయాన్ని గ్రహించలేదు, ఆలోచించలేదు. వారికి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు, ఓ మహర్షులారా, ఎప్పుడు ఏ వస్తువు దొరికితే దానితోనే యజ్ఞం చేయాలి అని చెప్పాడు. ఏది దొరికితే దాంతో చేయవచ్చు అని కూడా. చిచి, ఇది అసత్య నిర్ణయం. దీన్ని చెప్పటం వల్ల వసురాజు పాతాళంలో పడ్డాడు.
తస్మాన్న వాచ్యం ఖేకేన తస్మాన్న వాచ్యం ఖేకేన బహుజ్ఞేనాపి సంశయే బహుజ్ఞేనాపి సంశయే ప్రజాపతిమపాహాయ ప్రజాపతిమపాహాయ స్వయంభువ మృతే ప్రభుం. కనుక ఎంతో గొప్ప విషయాలు తెలిసిన వాడైనా కూడా సంశయం కలిగినప్పుడు ఒక్కడే నిర్ణయం చేయకూడదు. ఆ అధికారం ప్రజాపతి స్వయంభువు అయినటువంటి బ్రహ్మదేవుడికి ఒక్కడికే ఉంది. పాపాత్ముడు అపవిత్రత బుద్ధి గలవాడు అయిన ధాత ఎన్ని దానాలు చేసినా అవన్నీ ప్రయోజనం లేనివే అయిపోతాయి. కనుక పవిత్ర బుద్ధితో దానం చేయాలి. అధర్మంగా ప్రవర్తిస్తున్న దుర్బుద్ధి దురాత్ముడు హింస చేసేవాడు చేసే దానాల వల్ల అతనికి ఇహలోక పరలోకాలలో కీర్తి కలగదు. అన్యాయంగా సంపాదించిన ధనముతో మూర్ఖుడు ధర్మాన్ని సంశయిస్తూ యజ్ఞం చేస్తే ధర్మఫలం లభించదు. ధార్మిక చిహ్నాలు ధరించిన పాపాత్ముడే లోకంలో తనపైన విశ్వాసం పెరగటం కోసం విప్రులకు దానం చేస్తాడు. కానీ అతడు ధర్మ కోసం చేయడు. విప్రుడు పాపకార్యంతో ధనం సంపాదిస్తే అదుపు లేకుండా రాగమోహాలకు వశుడై నరకంలో పడతాడు. అసలు అతడు లోభమోహాలకు ధనాన్ని కూడబెడతాడు. పీనాశితనంతో ధనాన్ని ప్రోగు చేస్తాడు. పాపాన్ని ఆచరించటం వల్ల బుద్ధి అపవిత్రమవుతుంది. అలాంటి చెడు బుద్ధి గలవాడు ప్రాణులకు ఉద్వేగం కలిగిస్తాడు, బాధ పెడతాడు. అన్యాయంగా సంపాదించిన ధనంతో దానం కానీ యజ్ఞం కానీ చేస్తే ఆ పాపపు ధనం వల్ల మరణానంతరం సత్ఫలం కలగదు. తపస్సులు ధర్మాత్ములైన వారు ఊంచ వృత్తిలో సంపాదించిన దానిని పండ్లను, దుంపలను, కూరలను, జలపాత్రను తమ శక్తి కొద్దీ దానం చేస్తే స్వర్గానికి వెళతారు. ఇదే ధర్మం, ఇదే మహాయాగం. దానం, భూతదయ, బ్రహ్మచర్యం, సత్యము, కరుణ, ధైర్యము, ఓర్పు అనేవి సనాతన ధర్మానికి సనాతన మూలమై ఉన్నాయి. పూర్వము విశ్వామిత్రుడు మొదలైన రాజులు ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే సిద్ధిని పొందారు. విశ్వామిత్రుడు అసితుడు, జనక మహారాజు కక్షసేనుడు, అరేష్టిశేనుడు, సింధుద్వీప భూపాలుడు అనేవారు ఇంకా అనేక ఇతర రాజులు తపస్సులు న్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేశారు, సత్యం చెప్పారు. దానివల్ల వారందరూ పరమసిద్ధిని పొందారు. ఓ రాజా, ఎవరైనా తపస్సును ఆశ్రయిస్తే ముందు దాన ధర్మాల అనే అగ్నితో దగ్ధులు కావాలి, బంగారంలాగా శుద్ధులు కావాలి. ఆ తర్వాతే వారు స్వర్గానికి వెళతారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 92వ అధ్యాయం. జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు, మహర్షి, బంగారుమయమైన శిరస్సుతో ముంగిస రూపంలో వచ్చి అంటే ఇంతవరకు మీరు తెలుసుకుందేమిటి? సాత్వికమైనటువంటి యజ్ఞమే యజ్ఞం అన్నారు. పండ్లు రసముతో, విత్తనాలతో, ధాన్యాలతో, పాలు పెరుగుతో, జలంతో చేసేటువంటి మహాయజ్ఞం యజ్ఞమే అన్నారు. దాంతో స్వర్గంతో వెళ్ళవచ్చు. పశు యజ్ఞం ముఖ్యం కాదు అని అర్థం చెప్పారు ఇక్కడ. చూసారా, ఒక్కపారి ఎంత కొట్టి పారేశారు. మీకు అందరికీ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు పశు యజ్ఞం చేశారు, ఉత్తమం కాదని చెప్పేశారు కదా. ఇక్కడ మహాభారతంలోనే మనకు ఆన్సర్ వచ్చేసింది. అందుకని సందేహించవలసిన పని లేదు. ఒకవేళ పశుయజ్ఞం చేసినప్పటికి కూడా వాళ్ళ నీళ్లు ఆ పశువు మీద వేస్తే పరిగెత్తిపోయేది, అది ప్రాణం వచ్చేది. ఈ ప్రాణం లేకపోతే ఏం ప్రయోజనం? కానీ స్వర్గానికి కూడా వెళ్ళేది అది. ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటిది ఏమిటి అంటే పండ్లతో, రసాలతో, పిండితో, గింజలతో, అన్నముతో ఇవన్నీ చేసేటువంటివే నిజమైనటువంటి యజ్ఞము అనేది మనకు బాగా అర్థమైంది మనకు. ఇక జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు, ఓ మహర్షి,
బంగారుమయమైన శిరస్సుతో ముంగిస రూపంలో వచ్చి మనుష్య భాషలో మాట్లాడిన వారెవరో చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, జనమేజయ, ఆ ముంగిస ఎవరో అదెందుకు మనుష్యుడిలాగా మాట్లాడిందో ఇప్పుడు చెబుతున్నాను విను. పూర్వం ఒకనాడు జమదగ్ని మహాముని పితృశ్రాద్ధ కార్యాన్ని చేయాలనుకున్నాడు. అప్పుడు అక్కడికి ఆయన హోమధేనువు వచ్చింది. అప్పుడు మహర్షి దాని పాలను స్వయంగా పితికాడు. తర్వాత ఆ పాలను శుభ్రంగా ఉన్న గట్టి కొత్త కుండలో పోసి జాగ్రత్తగా ఉంచాడు. అప్పుడు ఆ జమదగ్ని మహర్షిని ధర్మునుడు పరీక్షించాలనుకొని ఆ కుండలోకి క్రోధ రూపాన్ని ధరించి ప్రవేశించాడు. మనస్సులో ఇలా అనుకున్నాడు, ఇప్పుడు ఈ మహర్షికి ఇష్టమైన పనిని చేద్దాం, అయిష్టమైనటువంటి పని చేద్దాం. అంటే ఈయనకి పనికిరానటువంటి పని చేస్తాను, పనికిరానిది. అలా చేస్తే ఈయన ఏం చేస్తాడో చూద్దాం అని భావించి ఆ పాలను క్రోధంతో కలుషితం చేశాడు. ఇదంతా సర్వజ్ఞుడైన జమదగ్ని మహర్షికి తెలిసిపోయింది. కానీ ఆ మహర్షి కోపించలేదు. తన కార్యాన్ని శ్రద్ధగా నిర్వహించాడు. దానివల్ల శ్రద్ధను పట్టుకొని కోపాన్ని విడిచిన మహర్షి జయించాడు. ధర్ముడు ఓడిపోయాడు. తర్వాత ధర్ముడు విప్ర రూపంలో అక్కడికి వచ్చాడు. అప్పుడు అతడిలో ఉన్నటువంటి కోపం మహర్షితో ఇలా అంది, ఓ జమదగ్ని మహర్షి, నేను నీ చేతిలో ఓడిపోయాను. ఎందుకంటే లోకంలో భృగు వంశీయులకు కోపం ఎక్కువ అనేటువంటి అపప్రచారం ఉంది. అది ఈ రోజున అసత్యమని నాకు తెలిసింది. ఓ సత్పురుషుడా, నువ్వు క్షమాగుణం గల మహాత్ముడివి. నేనిప్పుడు నీకు వశమైపోయాను. నీ తపోబలానికి నేనెంతో భయపడుతున్నాను. ఓ ప్రభు, నన్ను అనుగ్రహించండి. అప్పుడు జమదగ్ని మహర్షి ఇలా అన్నాడు, ఓ క్రోధ, నిన్ను ఈ రోజున ప్రత్యక్షంగా చూశాను, భయపడకు. ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు నాకు ఎలాంటి అపకారము చేయలేదు. అందువల్ల నీ మీద నాకు కోపం లేదు. నేను పితృదేవతలను ఉద్దేశించి ఈ పాలు సిద్ధం చేశాను కనుక ఈ పాలు మహానుభావులైన వారికి సంబంధించినవి. ఇక వెళ్ళు అన్నాడు. ఆ మాటలు విని వెంటనే ధర్ముడు తనలోని క్రోధాన్ని ఉపసంహరించుకున్నాడు. ఎంతో భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా ధర్ముడు పితృదేవతలకు సంబంధించిన పాలను కలుషితం చేయటం వల్ల పితృదేవతల శాపానికి గురి అయ్యాడు. ముంగిసిగా జన్మించాడు. ఆ శాపము నుండి విముక్తి కలగాలని ధర్ముడు పితృదేవతలను ప్రార్థించాడు. అప్పుడు వారు, నువ్వు ధర్మరాజును నిందించు, ఆయన యాగాన్ని నిందించు, అప్పుడే నువ్వు శాపం నుంచి విముక్తుడు అవుతావు అని చెప్పారు. వారే ఆ ముంగిసకు యజ్ఞస్థానాలను, ధర్మారణ్యాన్ని గురించి చెప్పారు. వెంటనే ఆ ముంగిస ధర్మరాజు యజ్ఞాన్ని నిందించాలని, శాపం నుండి విముక్తి చెందాలని పరిగెత్తుకుంటూ ఆ యజ్ఞశాలకు వచ్చింది. ధర్మరాజును నిందిస్తూ పేలపండి దాన మహిమ గురించి చెప్పింది. తర్వాత క్రోధ రూపంలో ఉన్నటువంటి ధర్ముడు శాప విముక్తుడయ్యాడు. ధర్ముడే ధర్మరాజు కదా. ఇలా ఈ మహాత్ముడైన ధర్మరాజు యొక్క యజ్ఞం సమాప్తమైంది. ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. మేము చూస్తూ ఉండగానే ఆ ముంగిస మాయమైపోయింది అన్నాడు వైశంపాయన మహర్షి. తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకు భాగవత ధర్మాలను చెప్పాడు. ఈ భాగవత ధర్మాలను విని పాండవులు, ఋషులు ఎంతో సంతోషించారు. విష్ణు రూపి అయినటువంటి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి కృష్ణుని కీర్తించారు. దేవా, నిన్ను మళ్ళీ ద్వారకలో దర్శిస్తాం అని ఋషులు, దేవతలు నమస్కారం చేసి సంతోషంతో వెళ్ళిపోయారు. అక్కడ అంతా భాగవత ధర్మాన్ని, భగవత్ తత్వాన్ని అంతా వినిపించారు. తర్వాత శ్రీకృష్ణుడు దారకుడిని పిలిచాడు. దారకుడు, ప్రభు, రథం సిద్ధంగా ఉంది అని చెప్పాడు. అంటే కృష్ణుడి సారథి ఎవరంటే దారకుడు. అప్పుడు పాండవులు తమ శిరస్సులపై చేతులు జోడించి ఎంతో బాధపడుతూ కృష్ణుడికి నమస్కారం చేశారు. కానీ కృష్ణుడితో ఏమీ మాట్లాడలేకపోయారు. శ్రీకృష్ణుడు
వెళ్ళి వస్తానని కుంతీదేవికి, ధృతరాష్ట్రుడికి, గాంధారికి, విదురుడికి, ద్రౌపదికి, వ్యాస మహర్షికి, ఇతర మునులకు చెప్పాడు. సుభద్రను పుత్రుడితో ఉన్నటువంటి ఉత్తరను చేతితో తాకి ఓదార్చాడు. పాండవుల భవనం నుంచి బయటకు వచ్చి రథమెక్కాడు. అప్పుడు ధర్మరాజు సారథి అయినటువంటి దారుకుడిని తప్పుకోమని చెప్పి తాను రథం ఎక్కి స్వయంగా పగ్గాలు పట్టుకున్నాడు. అర్జునుడు రథం ఎక్కి బంగారు దండం గల పెద్ద వింజామరను చేతిలో పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడికి కుడివైపున నిలబడి వింజామరతో వీచాడు. తర్వాత భీముడు రథం ఎక్కి భగవంతుడికి గొడుగు పట్టుకున్నాడు, నిలబడ్డాడు. నకుల సహదేవులు కూడా త్వరగా రథం ఎక్కి తెల్లటి వింజామరలను పట్టుకొని కృష్ణుడికి ఎడమవైపున ఉండి వీచసాగారు. ఇలా భీమార్జునులు, నకుల సహదేవులు సంతోషంగా శ్రీకృష్ణుడి వెంట వెళ్ళారు. వెళ్ళవద్దు అని కృష్ణుడిని ప్రార్థించారు. అలా వారి రథం 3 యోజనాల దూరం వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు రథాన్ని ఆపించాడు. తనకు నమస్కరించిన పాండవులందరినీ ఆలింగనం చేసుకున్నాడు. వారిని అక్కడ విడిచిపెట్టి ద్వారకా నగరానికి వెళ్ళాడు. తర్వాత పాండవులు తిరిగి తమ నివాసాలకు వచ్చారు. కపిల, గోదానము మొదలైన అన్ని రకాల దానాలు చేశారు. పాండవులు తమ మనస్సులో శ్రీకృష్ణుడి ఉపదేశాన్ని నిరంతరము మననం చేసుకుంటూ మానసికంగా ఆయనను పూజించారు. ధర్మాత్ముడైన ధర్మరాజు శ్రీకృష్ణుడి హృదయంలో నిలుపుకొని శ్రీకృష్ణుడి యందే మనస్సుంచి శ్రీకృష్ణుడినే భజించసాగాడు. యోగంతో కూడిన ఆ భగవంతుడినే స్మరించసాగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో అశ్వమేధ పర్వము సమాప్తమవుతున్నది. అశ్వమేధిక పర్వ ఉపదేశం. మహాభారతంలో ఈ అశ్వమేధిక పర్వం 14వ పర్వం. ఇందులో కథాభాగం ఉంది, ఉపాఖ్యానాలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి. ఇందులో ధర్మరాజు, అర్జునుల పాత్రలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ధర్మరాజుకు వ్యాస మహర్షి యాగపరమైన శిక్షణను ఇస్తే అర్జునుడికి శ్రీకృష్ణుడు యోగపరమైన శిక్షణ ఇచ్చాడు. యాగం చేయాలనే ధర్మరాజు యొక్క కోరిక కర్మయోగానికి సంబంధించింది. అందుకే వ్యాస భగవానుడు అశ్వమేధ యాగాన్ని చేయమని ధర్మరాజుకు ఆజ్ఞాపించాడు. యోగం కావాలనేటువంటి అర్జునుడి యొక్క కోరిక జ్ఞానయోగానికి సంబంధించింది. అందుకే శ్రీకృష్ణుడు ఉత్తర గీతను ఉపదేశించి జ్ఞానివి కమ్మని అర్జునుడిని ఆశీర్వదించాడు. శాంతి పర్వము, అనుశాసన పర్వాలు ఉపదేశంతో ధర్మరాజు జ్ఞాని అయి స్వధర్మాన్ని పాటించి రాజ్యపాలన చేశాడు. వ్యాస మహర్షి ఆదేశంతో అశ్వమేధ యాగం మొదలుపెట్టాడు. అందుకు అర్జునుడు సహకరించాడు. తర్వాత ధర్మరాజు యాగాన్ని పూర్తి చేశాడు. ఏ ప్రాణికి ద్రోహం చేయకుండా ఉండాలి, తృప్తిగా ఉండాలి, చక్కని శీలాన్ని కలిగి ఉండాలి, సదాచారాన్ని పాటిస్తూ ఉండాలి, తపస్సును కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, సత్యం పలకాలి, న్యాయంగా సంపాదించాలి, దానం చెయ్యాలి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క యాగంతో సమానం అనేటువంటి సందేశాన్ని ఈ పర్వం లోకానికి అందించింది. కనుక వీటిని అందరూ ఆచరించాలి. స్వధర్మాన్ని శ్రద్ధతో పాటించడం వల్ల గృహస్థుడు భవబంధం నుండి విముక్తుడవుతాడు అనే విషయం ధర్మరాజు ఆచరణ ద్వారా ఈ పర్వంలో ప్రధానంగా తెలుపబడింది. కనుక స్వధర్మాన్ని శ్రద్ధతో ఆచరించి ధన్యులు కండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.